From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. న్యూస్ ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వివేక్ విహార్లోని 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి 9 మంది అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తోంది. ఏసీ పేలడంతో 2-3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది 15 మందిని రక్షించారు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వివేక్ విహార్లోని 4 అంతస్తుల భవనంలో మంటలు భారీగా చెలరేగాయి. అక్కడ ఏసీ పేలిపోవడంతో ఈ మంటలు చెలరేగినట్టుగా దీంట్లో 9 మంది అగ్నికి ఆహుతైపోయారు. మరొక 15 మందిని రెస్క్యూ సిబ్బంది సేవ్ చేశారు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ప్రస్తుతం తీవ్రంగా గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళు కోలుకుంటున్నారా? ఆసుపత్రి వర్గాలు ఏమంటున్నాయి? రైట్ రాజేష్, ఈరోజు ఉదయం సమయంలో షాద్రాలోని వివేక్ నగర్ విహార్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ భారీ అగ్ని ప్రమాదం అంటే ఏసీ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలిసింది. ప్రజెంట్ మనం అగ్ని ప్రమాదం జరిగిన నివాసం వద్ద మనం చూస్తున్నాం. ఈ మొత్తం ఈ 4th ఫ్లోర్ బిల్డింగ్, అది 3rd ఫ్లోరు, అలాగే 4th ఫ్లోర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. 4th ఫ్లోర్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో 3rd ఫ్లోర్ కూడా వ్యాపించడంతో ఈ 2 ఫ్లోర్లలో ఉన్న కుటుంబ సభ్యులు చనిపోయారు. కొంతమంది ప్రాణాలు రక్షించుకునేందుకు 4th 3rd ఫ్లోర్ నుంచి కూడా జంప్ చేసి కిందకి దూకేశారు. మరొక 2nd ఫ్లోర్లో కూడా ఉన్నవారు కూడా కిందకి దూకారని కూడా ప్రత్యక్ష సాక్షులు. అని మరోవైపు ఇక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు, హాస్పిటల్ సిబ్బంది ఇక్కడ నుంచి వెంటనే వారికి వచ్చిన సమాచారం మేరకు సమీపంలో ఉన్న హాస్పిటల్స్ సంబంధించిన సిబ్బంది అంబులెన్స్ ద్వారా ఇక్కడికి చేరుకుని వారందరినీ కూడా ప్రాణాలతో కొంతమందిని సురక్షితంగా వారి హాస్పిటల్స్కు తీసుకువెళ్లారు. మనం చూస్తున్నాం ఇటు మొత్తం ఈ చివరి నుంచి అక్కడ వరకు కూడా లాస్ట్ వరకు కూడా ఒకే ఫ్యామిలీ అంటే 4th ఫ్లోర్లో ఒక ఫ్యామిలీ, 3rd ఫ్లోర్లో ఒక ఫ్యామిలీ నివాసం ఉంటారు. దాంట్లో మొత్తం 9 మంది చనిపోతే దాంట్లో 3 మహిళలు, 5 పురుషులు, 1.5 సంవత్సరాల బాలుడు కూడా ఈ ఏసీ పేలడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో, మంటలు వ్యాపించిన నేపథ్యంలో వారు చనిపోయినట్టు చెప్తున్నారు. లోపలంతా కూడా కాలిపోయింది. మొత్తం అంతా కూడా ఆ పొగ వల్ల కూడా వారు గాలి ఆడక చనిపోయి ఉండొచ్చు అనేది కూడా ప్రధానంగా అంచనా వేస్తూ ఉన్నారు. మొత్తం ఒకవైపు అంబులెన్స్లు ఉన్నాయి, మరోవైపు అగ్నిమాపక శకటాలు కూడా, అగ్నిమాపక సిబ్బంది కూడా ఉదయం మొత్తం 10 నుంచి 15 ఈ అగ్నిమాపక సిబ్బంది వారి ఫైర్ ఇంజన్లను తీసుకువచ్చి మంటలను ప్రయత్నం చేశారు. ఉదయం 4 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో మొత్తం 2 గంటల పాటు శ్రమించి వారు మంటలను ఆర్పేయమంటూ కూడా అగ్నిమాపక సిబ్బంది చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఏసీ పేలడం వల్లే ఈ ప్రమాదం సంభవించింది అనేది కూడా వారు చెప్తున్నారు. మొత్తం 9 మంది చనిపోయారు. వెంటనే సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఇక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలను ఆర్పిన నేపథ్యంలో ఇక్కడ కొంతమంది ఫైర్ సేఫ్టీ సంబంధించిన వారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం చేస్తున్నారు. జీబోలే सुबह कितना बजे हुआ, कितना 6:15 बजे आग लगी. हाँ, हम लोग 12 एम्बुलेंस से लेके आए हैं. ना 9 बजे. जिसमें एक 1.5 साल का बच्चा है, माँ के साथ चिपका हुआ है. 4 घायल जिनको हॉस्पिटल पहुंचा दिया गया. परिवार खत्म हो गया, एक का तो पूरा ही, एक की पूरी फैमिली खत्म हो गई. वो 3rd फ्लोर, 4th फ्लोर, 4थे फ्लोर में भी 3 कैजुअलिटी और छत पे 2 कैजुअलिटी. वो छत पे भागे, लॉक खुल नहीं पाया, दम हो गया. बदबू का धुआं, स्मोक की वजह से डेथ तो होगी. उसके बाद वो फिर निकल नहीं पाए, बेचारे बेहोश हो गए. फिर वो जलते चले गए. ये 6:15 बजे. हाँ, हमने 7-7:30 बजे उनको सबको हॉस्पिटल से नहीं, हमारा NGO है शहीद भगत सिंह सेवन. చూసుకుంటే మార్నింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వీరికి సమాచారం అందిన వెంటనే ఇక్కడికి చేరుకున్నారని కూడా వారు చెప్తున్నారు. ఇటు ఫైర్ సేఫ్టీ అధికారులు మంటలను ఆర్పే క్రమంలో ఇక్కడ వాటర్ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి ఈ 4th ఫ్లోర్ ఇంకా మంటలను ఆర్పిన వాటర్ ఏదైతే చూస్తున్నామో పైన
ఫోర్త్ అలాగే థర్డ్ ఫ్లోర్ కనిపిస్తున్నాయో అక్కడ ఆ దృశ్యాలు కూడా మనం చూడవచ్చు. ఒక తల్లి కుమారుడు అంటే సంవత్సరన్నర బాలుడు ఇద్దరు కూడా పట్టుకుని చనిపోయారు. బాబుని ఎత్తుకుని వెళ్తున్న నేపథ్యంలో అంటే మంటలు వ్యాపించిన నేపథ్యంలో బాబుని తీసుకుని వెళ్తున్నారు. ఆ సమయంలో మంటలు వ్యాపించడం, అంటుకోవడం, ఇద్దరు కూడా తల్లి కుమారుడు 1.5 సంవత్సరాల కుమారుడు ఈ సజీవ దహనమైనట్లుగా కూడా వీరు ఫైర్ సేఫ్టీ అధికారులు ఎవరైతే ఉన్నారో డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి సహాయ చర్యలు చేస్తున్నవారు చెప్తున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం ఈ బొగ్గు ఏదైతే కనిపిస్తుందో మొత్తం ఈ శిథిలాలు మొత్తం మంటలు వ్యాపించిన నేపథ్యంలో పైనుంచి పూల కుండీలు కానీ మరోవైపు అక్కడ చూస్తున్నాం ఏసీ సంబంధించిన పక్కన బయట విండో ఏసీ సంబంధించిన ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఆ 4th ఫ్లోర్లో కూడా మనం చూస్తున్నాం ఏదైతే అక్కడ పూల కుండీలకు సంబంధించిన స్టాండ్ ఏదైతే కనిపిస్తుందో ఈ స్టాండ్ అక్కడ మంటలు వ్యాపించడం ద్వారా ఇప్పుడు మనం కింద చూసిన పూల కుండీలు ఏవైతున్నాయి ఆ పక్కన పైన ఈ పూల కుండీలు కనిపిస్తున్నాయి. ఆ పక్కనే వరుసకున్న పూల కుండీలన్నీ కూడా మంటలకు కవిరిపోయి మొత్తం ప్లాస్టిక్ టబ్స్ కాబట్టి అవన్నీ కూడా కింద పడిపోయాయి. మొత్తం సెకండ్ 4th ఫ్లోర్లో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. వారందరూ కూడా జంప్ చేసి ప్రాణాలు కాపాడుకున్నారు అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అంటే ఏసీ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఆ మంటలు అనేవి 4th ఫ్లోర్లో ప్రమాదం జరగడంతో 3rd ఫ్లోర్కి వ్యాపించాయి. 3rd ఫ్లోర్కి వ్యాపించిన నేపథ్యంలోనే ఇక్కడ ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఈ ఫైర్ సేఫ్టీ అధికారులు వచ్చిన తర్వాత ఈ నిచ్చెన ద్వారా కింద నుంచి పైకి వెళ్లేందుకు కూడా ఈ నిచ్చెనను ఉపయోగించి పైకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి ఇటువైపు నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి ప్రాణాలు కాపాడలేకపోయారు. మరోవైపు ఇటువైపు ఇంకొక పెద్ద స్టాండ్ చూస్తున్నాం. ఫైర్ సేఫ్టీ అధికారులకు సంబంధించిన స్టాండ్, ఐరన్ స్టాండ్ కూడా కనిపిస్తుంది. ఒకవైపు వుడ్ స్టాండ్, మరోవైపు ఐరన్ స్టాండ్, 2 స్టాండ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడికి ఉదయం ప్రమాదం జరిగిన వెంటనే వారికి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం రావడం, సమాచారం అందిన వెంటనే ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ దీనికి సంబంధించిన మెస్ కూడా ఈ డోర్కి సంబంధించిన మెస్ని కూడా వారు తీసేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారందరూ కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫ్యామిలీకి సంబంధించిన అందరూ కూడా చనిపోయారనేది చెప్తున్నారు. 4th ఫ్లోర్లో 3 చనిపోయారు. తర్వాత కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళు కూడా చనిపోయారు. వారు కొంతమంది టెర్రస్ మీదకి వెళ్ళిన క్రమంలో ప్రాణాలు కాపాడుతుంది అక్కడికి వెళ్ళిన క్రమంలో అక్కడ కూడా వారి కింద మంటలు అంటుకుని పైకి వెళ్ళారు. వారికి ఊపిరాడక వారు కూడా చనిపోయినట్లుగానే ఇక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తం చూసుకుంటే మొత్తం ఉదయం 4 గంటల సమయంలో ప్రమాదం జరగడం, వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఈ సమాచారం అందించిన వెంటనే మొత్తం అగ్నిమాపక యంత్రాలన్నీ కూడా అంటే ఫైర్ సేఫ్టీ అధికారులందరూ కూడా ఇక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినప్పటికీ కూడా అప్పటికే మంటల్లో అగ్నికి ఆహుతాయి. మొత్తం 9 మంది 2 కుటుంబాలకు సంబంధించిన వారు సజీవ దహనమైనట్లు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ అగ్ని ప్రమాదం వల్ల 1.5 సంవత్సరాల బాలుడు కూడా చనిపోయాడనేది కూడా చెప్తున్నారు. ఈరోజు ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం అంబులెన్స్లు కూడా భారీగా ఇక్కడికి చేరుకున్నాయి. మొత్తం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తం 4th ఫ్లోర్ సుధీర్ మిట్టల్ 4th ఫ్లోర్లో ఉండేవారు. సుధీర్ మిట్టల్ అలాగే నితిన్ జైన్ 4th ఫ్లోర్ ఉండేవారు. తర్వాత 3rd ఫ్లోర్ మనోజ్ జైన్ అలాగే అరవింద్ జైన్ ఈ 2 కుటుంబాల వారు ఇప్పుడు ఈరోజు ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయారు. ఇక్కడ 2nd ఫ్లోర్లో రాజ్ కుమార్ అరోరా అలాగే లక్ష్మీ చంద్ జైన్ వీరు ఇద్దరు ఇక్కడ 2nd ఫ్లోర్లో ఉంటారు. 1st ఫ్లోర్లో పునీత్ జైన్ అలాగే కమల్ కుమార్ గోయల్ వీరందరూ కూడా ఈ 4 ఫ్లోర్లలో వీరు B1 బ్లాక్ ఇది B1 బ్లాక్లో వీరు ఫ్రంట్ సైడ్ వీరు ఉంటారు. వీరంతా కూడా ఈరోజు 4th ఫ్లోర్ అలాగే 3rd ఫ్లోర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో వీరంతా కూడా చనిపోయారు. మొత్తంగా చూసుకుంటే 9 మంది, ఇద్దరు ప్రాణాలు కాపాడుకునేందుకు పైకి పరిగెత్తినప్పటికీ కూడా వారు ప్రాణాలు కాపాడుకోలేకపోయారు. మంటలు అంటుకున్నాయి. శ్వాస ఆడక ఊపిరాడక వారు చనిపోయారనేది కూడా వీరు అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. మొత్తంగా ఈ 4 ఫ్లోర్లలో 4th ఫ్లోర్లో ఉన్న సుధీర్ మిట్టల్ ఫ్యామిలీ, మరోవైపు 3rd ఫ్లోర్లో ఉన్న మనోజ్ జైన్ ఫ్యామిలీ ఇద్దరు కూడా 2 ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు అగ్నికి ఆహుతైపోయారు. సజీవ దహనమైన పరిస్థితి కనిపిస్తుంది. వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు, వారికి తెలిసిన స్నేహితులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏం జరిగింది ఏంటని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాం వారికి సంబంధించిన ఇళ్ల పక్కనే ఉన్నవారు కానీ కొంతమంది వారి సహచరులు కానీ వారికి తెలిసిన వారు వీరంతా కూడా
ఇక్కడికి చేరుకున్నారు. మొత్తంగా అంటే వారి కుటుంబాలు, వారి సహచరులు అందరూ కూడా ఇక్కడికి చేరుకుని వారిని కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పరామర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఏం జరిగింది, అసలు ఏంటనేది కూడా వారు అందరినీ వివరాలు అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల 2 కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయని కూడా ప్రధానంగా తెలుస్తోంది. ఈ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరుకుంటున్నారు. పోలీసులు అలాగే ఫోరెన్సిక్ టీం కూడా ఈరోజు ప్రమాదం జరిగిన వెంటనే ఇక్కడికి రావడం, ఆ శాంపిల్స్ని కూడా సేకరిస్తున్నారు. ఇంకా ఇక్కడికి ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకుని ఎవరిని పైకి వెళ్లకుండా ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూసిన ఇక్కడ నుంచి ఎంట్రన్స్ పైకి వెళ్ళడానికి 3rd ఫ్లోర్ అలాగే 4th ఫ్లోర్ ఇక్కడ నుంచి వెళ్ళేందుకు దారి ఉంటుంది ఇక్కడ. కానీ ఇక్కడ నుంచి ఎవరిని కూడా పైకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎందుకంటే అక్కడ ఫోరెన్సిక్ బృందం శాంపిల్స్ను సేకరిస్తున్నారు. ఆ శాంపిల్స్ను సేకరిస్తున్న నేపథ్యంలోనే అటువైపు ఎవరిని వెళ్ళకుండా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విభాగం అనేది ఇక్కడ అడ్డుకుంటున్నారు. जी ऊपर कैसा अभी कुछ इन्वेस्टिगेशन चल रहा है? नहीं, अलाउ नहीं ऊपर जाना अभी मीडिया को। कितना बजे होगा कुछ समाचार है? 3:30 बजे के आसपास। कितना आदमी को घायल हो रहा है? कंफर्म नहीं है अभी, सीनियर अफसर बताएंगे। कौन सी फ्लोर में आग लगा है? 3 फ्लोर पे। 3 और 4 ఫోరెన్సిక్ బృందం కూడా చేరుకుని పైకి అంటే ఫోరెన్సిక్ సంబంధించిన నిపుణులు పైకి వెళ్ళి సేకరిస్తున్నారు కాబట్టి ఎవరిని పైకి వెళ్ళనివ్వడం లేదనేది కూడా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ అందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారితో పాటు కింద ఉన్న వాళ్ళు కానీ వారి సహచరులందరూ కూడా ఇక్కడికి వచ్చి పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా వారు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. जी आप यहाँ का है? आप लोग यहाँ का है? आप लोग यहीं का है? बाहर से आई हुई है, हमारे चाचा का लड़का। कौन से फ्लोर में? कौन सी फ्लोर में आपको चाचा? मालूम नहीं, किसी और से पता कर लो, आप बात कर लो। आपको चाचा का लड़का कौन है? मेरे को मालूम नहीं है इधर रहता है क्या? आपको चाचा का लड़का? जी। आपको चाचा का लड़का यहाँ पे रहता है? हाँ हाँ, पता उनसे मालूम कर लो, आगे मेरे को मालूम नहीं है क्या है। हम तो वैसे मिलने के लिए। क्या नाम है? चाचा का नितिन जैन। నితిన్ జైన్ ఎవరైతే ఉన్నారో నితిన్ జైన్కి సంబంధించిన కుటుంబ సభ్యులు వారి బాబాయ్ కుమారుడు నితిన్ జైన్ అతను చూడడానికి వచ్చామనేది కూడా చెప్తూ ఉన్నారు. కొంతమంది మాట్లాడేందుకు కూడా విముఖత వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే ఈరోజు ఉదయం జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం 9 మంది చనిపోయారు. దాంట్లో 1.5 సంవత్సరాల బాలుడు ఉన్నాడు. బాలుడు తల్లితో పాటు ఈ అగ్నికి ఆహితారి సజీవ దహనమైన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మంటలు భారీగా వ్యాపించిన నేపథ్యంలో దాని నుంచి వచ్చిన పొగ వల్ల శ్వాస ఆడక చనిపోయారనేది కూడా ఇక్కడ రెస్క్యూ టీం అయితే చెప్తూ ఉన్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. వివేక్ విహార్లో ఉన్న 4 అంతస్తుల భవనంలో ఒక ఫ్లోర్లో ఏసీ పేలిపోవడంతో మంటలు మొత్తం బిల్డింగ్కు ఫ్లోర్లకు వ్యాపించడంతో మొత్తం 9 మంది సజీవ దహనం అయిపోయారు. వాళ్ళు తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆ మంటల్లో చిక్కుకొని సజీవ దహనం అయిపోయారు. మనం చూడొచ్చు ఒకసారి ఆ ప్రమాద తీవ్రత తెలిపేటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. లోపల ఫ్లోర్లో ఎంత భారీ పేలుడు సంభవించిందో మనకు అర్థమవుతుంది. పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా విస్ఫోటనంలాగా పేలిపోవడం, వెంటనే ఫాస్ట్గా మంటలు అంటుకోవడంతో వేరే ఫ్లోర్లకు కూడా మంటలు వ్యాపించడంతో మొత్తం 9 మంది సజీవ దహనం అయిపోయారు. మరొక 15 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. వాళ్ళు ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.